భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చక్కని గెలుపునైతే సాధించింది. ఏకంగా 72 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి, తన సెమీస్‌కి వెళ్లే అవకాశాలనైతే మాత్రం చాలా ఈజీ చేసుకుంది. కానీ భారత జట్టు జింబాబ్వే పైన గెలవటం అనేది గొప్ప విషయం కాదని, భారత జట్టు సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని, మన భారతదేశపు దిగ్గజం మాజీ ఓపెనర్ అయిన సునీల్ గవాస్కర్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా నెట్ రన్ రేట్ అత్యంత కీలకంగా మారిన సమయంలో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలని ఆయన తప్పుబట్టాడు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అందరూ భారత్ భారీ నెట్ రన్ రేట్ తో విజయం సాధిస్తుందని ఆశించారు. అయితే 5గురు ప్రధాన బౌలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే చేత బౌలింగ్ చేయించడం చాలా చర్చనీయాంశంగా మారింది. దుబే తన మొదటి ఓవర్లోనే 26 పరుగులు సమర్పించుకున్నా తిరిగి మళ్ళీ అతనికే చివరి ఓవర్ ఇచ్చాడు. ఆ ఓవర్లో కూడా 20 పరుగులు రావడంతో దుబే కేవలం 2 ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఉండదు. అయితే సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలు గల్లీ క్రికెట్ తరహాలో ఉన్నాయని గవాస్కర్ విమర్శించాడు. 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దుబేతో పదే పదే బౌలింగ్ చేయించడం వల్ల నెట్ రన్ రేట్ అనేది పెంచుకునే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని, ఇంతకన్నా దారుణమైన విషయం ఏముంటుందంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జింబాబ్వేను 120 పరుగుల లోపే ఆల్అౌట్ చేసి ఉండుంటే వెస్టిండీస్ కన్నా మెరుగైన నెట్ రన్ రేట్ భారత్కు లభించేది. ఇక వర్షం పడిందా లేకపోతే మ్యాచ్ రద్దయిందా అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ బర్త్ని అయితే భారత్ కన్ఫర్మ్ చేసుకునేది. ఇది సెమీస్ అవకాశాల పైన చాలా ఎక్కువగా ప్రభావం పడుతున్నప్పుడు కూడా జింబాబ్వే పైన ఎక్కువగా వాళ్ళు అంటే ఆ స్కోర్ని కట్టడి చేయకుండా భారత్ ఎక్కువగా అవకాశం ఇచ్చేసింది. మరి ఈ పరంగా చూసుకున్నట్టయితే సునీల్ గవాస్కర్ చెప్పిన మాటలు నిజమే కదండి. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ అనేది బాగుంది. నిజం చెప్పాలి అంటే 8 మంది బ్యాట్స్మెన్స్తో బరిలోకి దిగటం అనేది మంచి ఐడియానే. కాకపోతే మొన్నటి వరకు కూడా ఆటగాళ్ళు చాలా ఎక్కువగా తడబడ్డాడు. ఇక ఇప్పుడు వాళ్ళైతే ఖాతాలు తెరిచారు. కానీ వాళ్ళ ఫామ్ ఎంతవరకు సస్టైన్ అవుతుందనే విషయం పైన క్లారిటీ లేదు. ఎందుకనంటే జింబాబ్వే జట్టు వాళ్ళ బౌలింగ్ అయితే బాగుంది. మన భారత జట్టుని వాళ్ళు ప్రెషర్‌లోనే తీసుకొచ్చారు. నేనింకా భారత్ నుంచి చాలా ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. రానున్న రోజుల్లో మ్యాచెస్ చాలా టఫ్ అవుతాయి. ఇక ఈ మ్యాచెస్‌లోనే భారత జట్టు తడబడుతోంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆట మార్చే టైం వచ్చిందంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత దినేష్ కార్తీక్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత్ ఖచ్చితంగా సవరించుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. బౌలింగ్. బౌలింగ్ విషయంలో భారత్ చాలా ఎక్కువగా తడబడుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే హర్షదీప్ సింగ్ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్షర్ కూడా మంచి బౌలరే. కానీ శివం దుబే ఎక్కడో తడబడుతున్నాడు. అయితే ఇక హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వాళ్ళిద్దరూ కూడా వికెట్లు రాబట్టలేకపోయినప్పటికీ కూడా పొదుపుగా బౌలింగ్ చేసే విషయంలో చాలా బాగా చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పిచ్‌కి సంబంధించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కి సంబంధించి చాలా స్టడీ చేయాలి. వెస్టిండీస్ జట్టు ఆటగాళ్ళు ఏ రకంగా బాగా ఆడతారనే విషయాన్ని అంచనా వేసుకోవాలి. అయితే కేవలం అది ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. ఆ ప్రాక్టీస్‌కి ముందు అనాలిసిస్ అవసరం. అనాలిసిస్ చేయగా ఒకే వీడియోని 10 సార్లు చూడగా ఒక అవగాహన వస్తుంది. అప్పుడే అది మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక భారత జట్టు విషయంలో కొన్ని లోపాలైతే నాకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ లోపాలని సూర్యకుమార్ యాదవ్ తన పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్‌లో చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ ఓవర్ శివం దుబేకు ఇవ్వటం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే తను చాలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. ప్రెషర్ మీద ఇంకాస్త ప్రెషర్ పెడితే అది ఫైర్‌కి పెట్రోల్ యాడ్ చేసినట్టే. అది ఇంకాస్త భగ్గుమంటుంది. జట్టుని నిలువెలా దహించి వేస్తుంది. ఈ విషయాన్ని ఎందుకని సూర్య గ్రహించలేకపోతున్నాడో అర్థం కావటం లేదు. కెప్టెన్ అంటే ఆటగాళ్ళ మీద ప్రెషర్ తగ్గించాలే కానీ ఆటగాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు. ప్రెషర్ పెట్టినంత మాత్రాన వాళ్ళకేమి గొప్పగా ఆట వచ్చేస్తుంది అని అనుకోవటం మన అవివేకం. దాన్ని గుర్తు పెట్టుకుని మనం ముందడుగు వెయ్యాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక ఇంకొక పెద్ద విషయం ఏంటంటే టీమిండియా ఆల్రౌండర్ శివం దుబే పైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా తను ఇంకా రెండు ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చుకున్నాడంటే ఇంకా అసలు ఏ రకంగా శివం దుబేని తిట్టాలో అర్థం కావటం లేదు అంటూ ప్రపంచ దిగ్గజాలు మండిపడుతున్నారు. అయితే తద్వారా టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి 2 ఓవర్లలోనే అత్యధికంగా పరుగులు ఇచ్చుకున్న తొలి బౌలర్గా చెత్త రికార్డు మూట కట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 15 ఓవర్ వేసిన శివం దుబే ఒక్కసారి తన లిస్ట్ చూస్తే 12 బంతుల్లో 4 వైడ్లు, రెండు నో బాల్స్, ఇక అవతల ప్రత్యర్థి జట్టు అయితే సిక్స్ల మీద సిక్స్లు కొట్టుకుంటూనే వెళ్ళింది. ఒకసారి క్విక్ డబల్కి అవకాశం ఇచ్చాడు, 6, 4 వైడ్, నో బాల్, డక్ అంటే ఒక డాట్ బాల్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ వైడ్ ఇంకో 6, ఇలా 26 పరుగులు ఇచ్చుకున్నాడు. సరే, ఇచ్చిన తర్వాత కూడా 6 బంతుల వ్యవధిలోనే 3 వైడ్లు, ఒక నో బాల్ వేయడంతో పాటు 2 సిక్స్లు, 2 బౌండరీలు కూడా సమర్పించుకున్నాడు. అయితే అతను లెగ్ అండ్ హైట్ నో బాల్స్ కాకుండా పిచ్ బయట బాల్స్ వేయడంతో ఎంపైర్ నో బాల్ కూడా ఇచ్చేశాడు. ఆఖరి ఓవర్లో మరోసారి అతనికి బౌలింగ్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు సూర్యకుమార్ యాదవ్. అయితే తను తప్పు చేశారన్న విషయాన్ని తొందరగానే గ్రహించాడు. ఈ ఓవర్ తొలి బంతికి సింగిల్ రాగా రెండో బంతికి నేరుగా కీపర్ ముందు పిచ్ వేశాడు. ఇక దాంతో ఎంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఆ తర్వాత వైడ్ వేగా ఫ్రీ హిట్ డెలివరీని తషింకా సిక్సర్ మలిచాడు. బాబా, అసలు నిజం చెప్పాలంటే బౌలింగ్లో బూత్ చూపించేశాడు అనమాట శివం దుబే. ఇంత దారుణంగా అసలు ఏంటి ఈ బౌలింగ్ ఏంటి అంటూ ముక్కున్న వేలేసుకుంటున్నారు అందరూ. ఇలా గనక సౌత్ ఆఫ్రికాతోనూ, న్యూజిలాండ్తోనూ, ఇంగ్లాండ్తోనూ ఇటువంటి పెద్ద పెద్ద జట్లతో గనక ఆడితే మాత్రం భారత జట్టు అసలు ఇంక మిగతా మ్యాచ్ కూడా ఆడాల్సిన అవసరం లేదు, మొదటగా బౌలింగ్ చేయాల్సిన అవసరం వస్తే అక్కడే సగం చచ్చిపోతుందని చెప్పడం అయితే జరిగింది. శివం దుబే బౌలింగ్ వైఫల్యం టీమిండియా నెట్ రన్ రేట్ పైన చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు వెస్టిండీస్కి ఏమో 1 పాయింట్ చేంజ్ అలా ఉంది, మన భారత్కేమో -0 పాయింట్ ఉంది. అసలు ఈ 46 పరుగులు ఇవ్వకుండా శివం దుబే జస్ట్ ఒక 17, 20 పరుగులు ఇచ్చి ఆపేస్తే ఇంకొక 26, 28 పరుగులు అదనంగా వాళ్ళకి వచ్చుండేవి కాదు. అప్పుడు ఏం జరిగి ఉండేది, నెట్ రన్ రేట్ మనం కూడా టాప్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ వర్షం పడితే ఏమవుతుంది, మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది, ఖచ్చితంగా గెలవకపోతే ఏమవుతుంది, ఇలాంటి అంశాలు లేకుండా హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సో ఈ విషయం పైన అయితే మాత్రం ప్రపంచ దిగ్గజాలు కానీ, భారత్ దిగ్గజాలు కానీ అస్సలు అంటే అస్సలు హ్యాపీగా లేరు. ఎందుకంటే అది టీ20 ఫార్మేట్లో 46 పరుగులు ఇవ్వటం అంటే అసలు అది ఇట్స్ నాట్ ఎ జోక్. సో అదే విషయాన్ని అయితే తను చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి ఎంఎస్ ధోని కూడా వ్యాఖ్యానించాడు. మొన్నటి వరకు బ్యాటింగ్లో తడబడిన శివం దుబే ఇప్పుడు బౌలింగ్లో కూడా ఎందుకు తడబడుతున్నాడనే విషయాన్ని తను ప్రీ అనాలిసిస్ చేసుకోవాలని, అనాలిసిస్ లేకపోతే ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అసలు ఏ విషయం పైన, భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా, దేని గురించి మీరు స్ట్రెస్ చేయాలనుకుంటున్నారు, ఏ పాయింట్ మీకు అసలు నచ్చలేదనే విషయాన్ని మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.